ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త మలుపులు తిరిగిపోతుంది. సినిమా థియేటర్ల మీదన విపరీతమైన ఇంట్రెస్ట్. దాని నేపథ్యంలో ఐనాక్స్‌లు వచ్చినాయి. ఇప్పుడు ఐనాక్స్‌ల సిట్యుయేషన్ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తుండటంతో దాన్ని పక్కకు వెళ్ళిపోవటం ప్రారంభమైంది. ఓటీటీ ప్లాట్‌ఫారాల వైపుకి వెళ్ళిపోయారు. ఓటీటీలు వచ్చాక ఐనాక్స్‌లో సీట్ల సంఖ్య అంటే ఎళ్ళేవాళ్ళ సంఖ్య తగ్గింది. ఈ సందర్భంలో ఇంకా కొంత మలుపులు తిరుగుతుంది. ఏంటంటే హోమ్ థియేటర్ల వైపు దేశమంతా కూడా చూస్తుందంటే డబ్బులు పడేసి ఇంట్లో కూర్చునే సినిమా చూద్దాం అన్నటువంటి రూట్ వచ్చింది. ప్రస్తుతం డాల్ఫీ అట్మాస్ ఆరో 3D డిటిఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ద్వారా ఉన్నాయట. ఏది స్పీకర్లు కూడా ఉన్నాయట. థియేటర్ ఫీల్ కావాలనేటువంటి దాంట్లో స్క్రీన్లు ఏర్పాటు చేసుకున్న లేజర్ ప్రొడక్టుల వైపు జనం మళ్ళుతున్నారట. దేశవ్యాప్తంగా చూస్తే ఏటా సుమారు 1.25 లక్షల హోమ్ థియేటర్లు ఏర్పాటవుతున్నాయి. ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 5,000 యూనిట్లు విక్రమవుతున్నాయట. ప్రత్యేక అనుభూతి కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారట సంపన్నులు. వివరాలుగా చూసుకుంటే మెట్రో ప్రథమ శ్రేణి నగరాల్లో ధనవంతులు 15 నుంచి 30 సీట్ల సామర్థ్యంగా లగ్జరీ హోమ్ థియేటర్లను కోరుకుంటున్నారట. ఇందుకోసం 50 లక్షలు మొదలుకొని 3 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమల విభాగం వాటా 5% ఉంటుందట. అట్లాగే 6 నుంచి 12 సీట్ల సామర్థ్యం హోమ్ థియేటర్ల వాటా 25% ఉంటుంది. వాటికి అయ్యేవి 15 నుంచి 50 లక్షల శ్రేణిలో ఉంటుంది. ఇక ఎకానమీ విభాగంలో 5 నుంచి 15 లక్షల వేలలో 4 నుంచి 10 సీట్లతో హోమ్ థియేటర్లలో ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.